Good morning children. Today our new topic is 6th class maths chapter 1 knowing our numbers. దీనిలో part 1 introduction with exercise 1 problems some problems చేద్దాం. Okay, so first we know the numbers already. So previous class లో మనం numbers అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. So 0 1 2 3 4 5 6 so on up to infinity, these are called numbers. ఓకే, సో వీటిని మనం బేస్ చేసుకొని ఇప్పుడు ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ 585 9 ఎగ్జాంపుల్ 585 9535 678 and 44. సో ఫస్ట్ ఇందులో మనకు స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటిది, వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది తెలియాలంటే ఫస్ట్ మనకు నెంబర్స్ అంటే చదవడం రావాలి కదా. సో ఆల్రెడీ మనకు నెంబర్స్ చదవడం వచ్చు కదా, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో అందులో నేర్చుకున్నానంటే నెంబర్స్ రావాలి అంటే ఓన్లీ 1 2 3 అలా కాదు, ప్లేస్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. సో ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక నెంబర్ తీసుకోండి, దట్ ఈస్ 9535. సో ఇందులో 9535 అనేది 9535. సో ఫస్ట్ 935లో మనకు ప్లేస్ వాల్యూస్ ఎలా తెలియాలంటే, ఎలా గుర్తుపట్టాలంటే, ప్లేస్ వాల్యూస్ చూడాలంటే ఫస్ట్ ఇదేంటి, ఫస్ట్ 5 అనేది వన్స్ ప్లేస్ అండ్ 3 అనేది టెన్స్ ప్లేస్ అండ్ 5 నెక్స్ట్ ఈ 5 అనేది హండ్రెడ్స్ ప్లేస్, నెక్స్ట్ 9 అనేది థౌజండ్స్ ప్లేస్. అండ్ ఇది ప్లేస్ వాల్యూ ఏంటిది, వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, 585 ఉంది. సో 585లో ప్లేస్ వాల్యూస్ తెలియాలంటే ఫస్ట్ 5 అనేది వన్స్, సెకండ్ 8 అనేది టెన్స్ అండ్ నెక్స్ట్ 5 అనేది హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూ. సో ఈ నెంబర్లో 1000 వరకు ఉంది, ఈ నెంబర్లో 100 వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి 44 ఉంది. సో 44లో 2 ఉన్నాయి కదా, వన్స్ అండ్ టెన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేముంది 678. సో ఇందులో కూడా 3 ఉన్నాయి, 678లో కూడా 3 ఉన్నాయి, అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీటి ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, ఇది వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్, వన్స్ టెన్స్ హండ్రెడ్, వన్స్ టెన్స్ హండ్రెడ్, వన్స్ టెన్స్ 100 1000, ఇంకా ఉంటే 10,000 ల్యాక్స్ 10 lakhs అలా వస్తుంది ప్లేస్ వాల్యూస్ అనేది నెంబర్స్. మనకి ప్లేస్ వాల్యూస్ ఏముంటాయి చెప్పండి, ఫస్ట్ వన్స్, తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్ అండ్ నెక్స్ట్ 10,000 ల్యాక్స్ 10 lakhs. ఓకేనా, సో ఆన్ అప్ ఇంకా ఉంటాయి. ఓకేనా, మనం ప్రీవియస్ క్లాస్లో ల్యాక్స్ వరకు కాకుండా 10,000 1000 ఇవన్నీ చేసాం కదా. సో మనకి ఇక్కడ ఇది వన్సే, ఇది టెన్సే, ఇది హండ్రెడ్సే, ఇది 10,000s వరకే ఉన్నాయి. సో అలా ఎలా గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఓన్లీ 1 ఉందనుకో, అంటే 1 డిజిట్, ఓన్లీ 1 డిజిట్ ఉంటే అది వన్స్ ప్లేస్. 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, 2 డిజిట్స్ 1 2 2 డిజిట్స్, 2 డిజిట్స్ ఉంటే సో ఇది టెన్స్ వరకు ఉన్నట్టు. సో నెక్స్ట్ హండ్రెడ్స్ కావాలంటే 3 డిజిట్స్, 1 1 1 111 ఉంటే 3 డిజిట్స్. ఓకే, సో థౌజండ్స్ ఉంటే 4 డిజిట్స్. సో డిజిట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనకు డిజిట్ అంటే ఏంటిది, డిజిట్ అంటే ఏంటిదో తెలుసు కదా. సో 0 1 2 3 4 5 6 7 8 and 9. సో 0 నుండి 9 వరకు గల వాటిని డిజిట్స్ అని అంటారు. 0 నుండి 9 వరకు ఉంటే వాటిని డిజిట్స్ అంటారు, ఎందుకంటే ఇవి సింగిల్గా ఉన్నాయి చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. ఈ వీటితోనే ఎంత పెద్ద నెంబర్ అయినా మనం తయారు చేయాలంటే ఈ వీటిని యూజ్ చేసుకొనే చేస్తాం మనం. ఇప్పుడు 10 ఉందనుకో 1010, 25 ఉందనుకో 2525, ఓ ల్యాక్ ఉందనుకో 1000 అలా 1 lakh రాస్తాం. 25 lakhs అనుకో 25000 అలా 25 lakhs రాస్తాం. అంటే వీటిని బేస్ చేసుకొని మనం ఎంత నెంబర్ అయినా రాస్తాం కదా. సో దీస్ ఆర్ కాల్డ్ 0 to 9, దీస్ ఆర్ కాల్డ్ డిజిట్స్.
వీటిని డిజిట్స్ అంటారు. సో 10, 11 సో ఆన్ అప్ టు ఇంకా ఇన్ఫినిటీ వరకు ఉంటే వీటిని నెంబర్స్ అంటాం. ఓకేనా. సో వీటిని బేస్ చేసుకొని రాసే వాటిని మనం నెంబర్స్ అని అంటాం. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. డిజిట్స్ అంటే ఏంటివి, నెంబర్స్ అంటే ఏంటివి, ప్లేస్ వాల్యూస్, టెన్స్, వన్స్, 100,000, 10,000 ప్లేస్ వాల్యూస్ కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి, 58595356788 అండ్ 44. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫస్ట్ ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇందులో 2 డిజిట్స్, ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తక్కువ డిజిట్స్ ఉంటే అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా. సో తక్కువ డిజిట్స్ ఎక్కడున్నాయి చూడండి, ఇందులో 44లో ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది స్మాలెస్ట్ నెంబర్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఎక్కువ డిజిట్స్ ఉంటే దాన్ని గ్రేటెస్ట్ నెంబర్ అంటారు. చూడండి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 9535 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇట్స్ క్లారిటీ. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఎమాంగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి రాయమంటుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, 15,432 అండ్ 50,892, 50,370 అండ్ 50,524. సో ఇది ప్రీవియస్ ఒక ప్రాబ్లం చేసాం కదా, 10s ఉన్నాయి, అందులో 100s ఉన్నాయి, 1000s ఉన్నాయి, కాబట్టి ఈజీగా మనం గుర్తుపట్టాం. సో ఇక్కడ సేమ్ అన్ని 10,000 వాల్యూసే ఉన్నాయి. చూడండి 1s, 10s, 100,000, 10,000 అన్నీ సేమ్, అవి 10,000 వాల్యూసే ఉన్నాయి. ఇందులో స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఉంది, 15,432, 15,892, 15,370, 15,524. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 10,000 ప్లేస్ వాల్యూ ఉంది కదా, సో ఇందులో ఏది బిగ్గో చూసుకోవాలి, అన్నీ సేమ్ 1 1 1 1. సో నెక్స్ట్ 1000s ప్లేస్లో చూసుకోవాలి, 5 5 5 5 ఆల్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళాలి, అప్పుడేంటి 100s ప్లేస్ వాల్యూ. సో 100 ప్లేస్ వాల్యూలో ఏది బిగ్ ఉంటే అది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో చూడండి 100 ప్లేస్లో ఇక్కడ 4 ఉంది, 8 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదైతే బిగ్ ఉంటుందో అదే బిగ్గెస్ట్ నెంబర్, ఐ మీన్ గ్రేటెస్ట్ నెంబర్. ఏదైతే స్మాల్ ఉంటుందో అదే స్మాలెస్ట్ నెంబర్. చూడండి 4 8 5 3లో ఏది బిగ్గెస్ట్ నెంబర్, 8 ఈజ్ ద బిగ్ నెంబర్. సో ఇన్ దిస్ క్వశ్చన్, సో 15,892 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏముంది, 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది. 3 4 5లో ఏది స్మాలెస్ట్ నెంబర్, 3 కదా. సో 15,370 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా. సో సేమ్ సిరీస్ ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్గా ఇస్తే ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిజిట్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా మీకు ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇంకొక ప్రాబ్లం నేను చెప్తాను నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో, కాబట్టి నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయండి చిల్డ్రన్. ఓకే, ఇక్కడ 4th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లమ్స్ 75,671, 75,635, 75,641 అండ్ 75,610. సో ఇందులో మనం గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఉంది ప్లేస్ వాల్యూ అనేది 1s, 10s, 100,000, 10,000 వరకు ఉంది, అన్నిట్లలో సేమ్ ఉంది. సో మనం ఫస్ట్ నుండి చెక్ చేస్తే అన్ని 10,000 ప్లేస్ వాల్యూస్లో 7 ఉంది అండ్ 1000 ప్లేస్ వాల్యూస్లో 5 ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 100s ప్లేస్ వాల్యూ చెక్ చేయాలి. 100 ప్లేస్ వాల్యూలో ఏముంది చూడండి, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, 6 ఉంది, ఇది కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, 10s ప్లేస్కి వెళ్ళాలి. 10s ప్లేస్ వాల్యూకి వెళ్తే మనకి ఇక్కడ 7 ఉంది, 3 ఉంది, 4 ఉంది అండ్ 1 ఉంది.
ఓకే 7 3 4 1. సో ఇందులో ఏదైతే బిగ్ అవుతుందో అదే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, ఇందులో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ అవుతుందో అదే స్మాలెస్ట్ నెంబర్. వై? బికాస్ దట్ ఈజ్ ఓన్లీ బిగ్గెస్ట్ నెంబర్ మీన్స్, ఎందుకంటే ఇక్కడే ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ లేవు. చూడండి ఇక్కడ 7 ఉంటే 7 ఉంటే 7, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటే 5 5 ఉంది, 6 ఉంటే 6 6. సో ఇక్కడ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. 7 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 1 ఉంది. వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదైతే బిగ్గో అదే బిగ్, ఏదైతే స్మాల్ అదే స్మాల్. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే బిగ్ ఉంది ఏదంటే చూడండి 7 3 4 1లో 7, ఈ నెంబర్ 7 5 6 7 1. సో ఇక్కడ చూడండి 7 5 6 7 1, 7 5 6 7 1 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అయింది. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 7 ఉంది కదా, 3 ఉంది, 4 ఉంది, 1 ఉంది. 3 4 1లో ఏదైతే స్మాల్, 1 స్మాల్ కాబట్టి ఈ 7 5 6 1 0 అనేది స్మాలెస్ట్ నెంబర్ అయింది. ఓకే, సో రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ సేమ్. ఓకే, డూ వెల్ చిల్డ్రన్. ఓకే, రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షూర్గా నేను చెప్తాను. నెక్స్ట్ సెకండ్ బిట్, రైట్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాలెస్ట్ నెంబర్ నుండి బిగ్గెస్ట్ నెంబర్కి రాయడానికి దాన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 375 1475 అండ్ 15,951 అండ్ 4,713. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి తెలుసు కదా, ఇప్పుడు చెప్పాను కదా, స్మాల్ నెంబర్ నుండి బిగ్గెస్ట్ నెంబర్కి ఒక ఆర్డర్ వైజ్ రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఎంటర్ చేద్దాం మనం. 375 1475 15,951 అండ్ 4,713. సో ఇందులో నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, డిజిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి, నెక్స్ట్ 4 ఉన్నాయి, నెక్స్ట్ 5 ఉన్నాయి, నెక్స్ట్ ఏంటి 4 ఉన్నాయి. ఆటోమేటికల్లీ ఎన్ని తక్కువ ఉంటాయి అంటే స్మాల్ కొన్ని డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, సో దాన్ని మనం స్మాలెస్ట్ నెంబర్ అంటాం కదా. ఆటోమేటికల్లీ 3 డిజిట్స్ అన్నదాన్ని ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ అనేది మనకు అసెండింగ్ ఆర్డర్లో 375 అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి. సో సేమ్ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సేమ్ 4 డిజిట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వీటిని టాలీ చేయాలి. సో ఫస్ట్ డిజిట్ ఏముంది, 1 ఉంది, ఇక్కడ ఏముంది 4 ఉంది. 1లో 4లో ఏదైతే స్మాల్లో అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా. సో 1లో 4లో 1 అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 1475 అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఆటోమేటికల్లీ 4713 అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లీ 5 డిజిట్ నెంబర్ అనేది 1 ఉంది కాబట్టి లాస్ట్కి 5 డిజిట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ ఇలా ఈజీగా రాయొచ్చు ఈ ప్రాసెస్లో రాస్తే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9347 అండ్ 19,035 అండ్ 22,570 అండ్ 12,300. ఇది కూడా సేమ్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. బట్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నెంబర్ ఈజీగా రాసేయచ్చు, 9347. ఇది ఓన్లీ 4 డిజిట్ నెంబర్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేయచ్చు. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూడండి, అన్నీ 5 డిజిట్స్ నెంబర్సే ఉన్నాయి. 5 డిజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ టాలీ చేయాలి. చూడండి ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 10,000 ప్లేస్ వాల్యూలో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2తో పెద్ద ప్రాబ్లం ఉండేది, పెద్దది అయిపోతుంది. సో ఇందులో సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి. దీన్ని పక్కన పెట్టేయండి. సో నెక్స్ట్ వీటిని టాలీ చేయాలి, ఎందుకంటే 1 1 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కన్నా 1 స్మాల్ కాబట్టి వీటిని చెక్ చేయాలి. ఓకే, సో సెకండ్ ప్లేస్ వాల్యూస్ ఏమున్నాయి, 9 ఉంది, 2 ఉంది. సో 9 2లో 2 అనేది స్మాల్ కాబట్టి 12,300 అయింది స్మాలెస్ట్ నెంబర్. అండ్ నెక్స్ట్ ఏంటిది 935. నెక్స్ట్ అండ్ ఫైనల్లీ మిగిలింది ఏంటి మనకు 22,570. ఓకేనా. సో ఇలా ఈజీగా అసెండింగ్ ఆర్డర్లో మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు ఇంక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ నుండి మనం బిగ్గెస్ట్ నెంబర్కి రాసాం కదా. సో ఇందులో డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ నెంబర్కి ఆర్డర్ వైజ్గా రాయాలి. అప్పుడు దాన్ని డిసెండింగ్ ఆర్డర్ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అంటారు.
ఓకేనా. ఫర్ ఫస్ట్ ఇదొక ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 1876 అండ్ 89,715 అండ్ 45,321 అండ్ 89,254. ఇందులో మనం ఫస్ట్ ఏం చేయాలి, డిజిట్స్ చెక్ చేయాలి. ఇలా 4 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో కూడా సేమ్ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో స్మాలెస్ట్ నెంబర్ నుండి బిగ్గెస్ట్ నెంబర్ నుండి, బిగ్గెస్ట్ నెంబర్ నుండి కదా. సో బిగ్గెస్ట్ నెంబర్ నుండి కాబట్టి మనం 4 డిజిట్ని వదిలేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ 5 5 5 సేమ్ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదైతే బిగ్గో అది ఫస్ట్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ కదా, మనం బిగ్గెస్ట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ నెంబర్కి ఆర్డర్ వైజ్గా రాస్తేనే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం కదా. సో ఫస్ట్ ఇందులో ఏది బిగ్గో చూద్దాం. ఫస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 8, ఈ రెండు 8ల కంటే 4 అనేది స్మాల్ కాబట్టి ఇవి రెండు బిగ్ ఉంటాయి ఆటోమేటికల్లీ. సో అందుకే ఇవి రెండింటిని ఫస్ట్ చెక్ చేయాలి. ఫస్ట్ 8 ఉంది, 8 ఉంది, ఓకే. నెక్స్ట్ డిజిట్కి వెళ్తే సేమ్ 9 ఉంది, 9 ఉంది, ఓకేనా. సో సేమ్ 9 ఉన్నాయి కాబట్టి అది తెలియదు మనకు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ డిజిట్కి వెళ్ళాలి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఆటోమేటికల్లీ 7 అనేది 2 కన్నా బిగ్ నెంబర్ కాబట్టి సో 89,715 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అయింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 89,254. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, 5 డిజిట్ నెంబర్ ఒకటే ఉంది, ఇంకా 4 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ 45,321 అండ్ 1876. ఓకేనా, ఇది డిసెండింగ్ ఆర్డర్ రాయడం. ఓకేనా. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం 3,000, 8,700 3,900 అండ్ లాస్ట్ వన్ ఈజ్ 18,500. ఇది డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. ఫస్ట్ చూడండి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 4 4 4 అండ్ 5. సో ఇవన్నీ 4 కాబట్టి ఇది ఒక నెంబర్ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటికల్లీ ఈ 18,500 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిజిట్ని మనం చెక్ చేయాలి. ఫస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 383లో ఆటోమేటికల్లీ 8 అనేది బిగ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏమవుతుంది, 8,700 అనేది బిగ్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, 3,000 ఉంది, 3,900 ఉంది. సో ఈ రెండిట్లలో 3 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది సేమ్. సో నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అనేది బిగ్ నెంబర్ 0 కంటే కాబట్టి సో 3,900 అనేది నెక్స్ట్ వచ్చే బిగ్ నెంబర్. సో లాస్ట్ ఫైనల్లీ వచ్చేది ఏంటి, 3,000. ఇంకా లెఫ్ట్ ఓవర్ అదే కదా. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ రాసే ప్రాసెస్. ఓకేనా, ఇంతకంటే చాలా ఈజీగా ఇంకేముండదు. సో ఓకేనా చిల్డ్రన్. ప్రాబ్లం నెక్స్ట్ బిట్ చూడండి, పుట్ అప్రోప్రియేట్ సింబల్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ స్పేస్ ఉంది కదా మిడిల్లో, 2 నెంబర్స్ మిడిల్లో అప్రోప్రియేట్ సింబల్ని మనం పెట్టాలి. సో ఎలా యూజ్ చేయాలంటే, సో ఫస్ట్ నెంబర్ ఏంటో చెక్ చేయాలి, ఇది స్మాలెస్ట్ నెంబరా బిగ్గెస్ట్ నెంబరా. సో బిగ్గెస్ట్ నెంబర్ అయితే బిగ్ కదా, సో గ్రేటర్ దెన్. సో స్మాలెస్ట్ నెంబర్ అయితే లెస్ దెన్ యూజ్ చేసి మనం ఈ బిట్ని ఫిల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 3,854 అండ్ నెక్స్ట్ ఏంటి 15,200. సో ఇందులో 3,854 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, 15,200 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఎలా, సో 3,854 డిజిట్స్ ఉన్నాయి, 15200. ఈజీగా ఇందులో 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం చెప్పేయచ్చు. ఇక్కడ 4-5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్మాలెస్ట్, ఇది బిగ్గెస్ట్ అని. ఓకే, సో ఇక్కడ మనం ఏం సింబల్ యూజ్ చేయాలి, స్మాల్గా ఉన్నది కాబట్టి లెస్ దెన్ సింబల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4895 4864. సో 4 డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ప్లేస్ వాల్యూస్ని మనం మ్యాచ్ చేయాలి, చెక్ చేయాలి. సో 4 ఉంది, 4 ఉంది, ఓకే. 8 ఉంది, 8 ఉంది, ఓకే. సో నెక్స్ట్ ఏముంది, 9 ఉంది, 6 ఉంది. సో 9-6లో 9 అనేది బిగ్ నెంబర్ కాబట్టి 4895 అనేది బిగ్ నెంబర్, 4864 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో వి యూజ్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్, ఎందుకంటే సో ఇది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దాన్. ఓకేనా, సో సేమ్ ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా అలానే చేయాలి. ఓకే చూడండి, సేమ్ ఇవి కూడా 5 డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 9 ఉంది, ఫస్ట్ 9, సెకండ్ 9, థర్డ్ కనుక 4 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ 10th ప్లేస్ వాల్యూస్లో మాత్రం ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 5 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఆటోమేటికల్లీ మనం బిగ్గెస్ట్ నెంబర్ ఉంటే ఏం యూజ్ చేయాలని చెప్పాను, గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటర్ దాన్. సో దీన్ని గ్రేటర్ దాన్ అంటారు, దీన్ని లెస్ దాన్ అంటారు. ఓకే,
సో నెక్స్ట్ నెంబర్ చూడండి 14,500, 14,499. సో సేమ్ డిజిట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ ఏంటి 1 ఉంది, సెకండ్ డిజిట్ 4 ఉంది. సో థర్డ్ డిజిట్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 5 కన్నా 4 అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 5 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దాన్ అనేది సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, 5, 6, 7, 8 బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ షీట్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా చిల్డ్రన్?